వివరాలు చూస్తే నెల్లూరులో జరిగిన దసరా ఉత్సవాల్లో కొన్ని ప్రాంతాల్లో రికార్డింగ్ డాన్సుల జోరు ఎక్కువైంది. మనుబోలు మండలం కొలనకుదురులో దసరా ఉత్సవాల పేరుతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దేవుడి సమక్షంలో అశ్లీల నృత్యాలు చేయడాన్ని భక్తులు తప్పుపట్టారు. పోలీసులకు తెలిసే ఇదంతా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? నెల్లూరు జిల్లాలో పండుగలు వచ్చినా, పబ్బులు వచ్చినా, తిరణాలు వచ్చినా, జాతరలు వచ్చినా ఒకవైపు పోలీసులు తాము భక్తిభావాలు ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఉన్న అశ్లీల నృత్యాలు, రికార్డులు వేయించబోమని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇంకోవైపు ఫ్రెష్గా నిన్న రాత్రి కొలవకుదురులో జరిగినటువంటి సంఘటన లాంటివి చూస్తే యథేచ్ఛగా కొనసాగుతున్నట్టుగా కూడా మనకి స్పష్టమవుతోంది. గూడూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా, అంటే ముఖ్యంగా గతంలో ముత్యాలమ్మ జాతర లాంటి అక్కడ అరికట్టారు, తర్వాత వెంకటగిరి జాతరలు అరికట్టారు. మిగిలినటువంటి మనం గమనించినట్లయితే కొన్ని గ్రామాల్లో యథేచ్ఛగా ఈ డాన్స్ లో క్లాసికల్ డాన్స్ పర్మిషన్ తీసుకొని ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగానే రికార్డ్ డాన్స్ చాలా అశ్లీలంగా చేస్తున్నారు. ఇది పోలీసులు తాము అనుమతి తీసుకునే ఈ నృత్యాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా కొందరు నిర్వాహకులు చెప్తున్నారు. ఇంకోవైపు చూస్తే ఇది తాము క్లాసికల్ డాన్స్ కొంత మాత్రం మేము అనుమతి ఇచ్చాం, ఇలా వాళ్ళు నిర్వాహకులు చేస్తున్నారని చెప్పి పోలీసులు పరస్పరం వాదనలు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీదుగా తీసుకుంటే జిల్లాలో గతం నుంచి కూడా రికార్డ్ డాన్స్ పరంపర, అశ్లీల నృత్యాలు, ముఖ్యంగా దేవుడి కార్యక్రమాలు ఇలాంటి జరగడం పరిపాటిగా మారుతోంది. దీనిపైన ఉన్నతాధికారులు దీని మీద ప్రశ్నించే ప్రయత్నం చేయగా ప్రస్తుతం మొత్తం కూడా అమరావతికి పోలీసులు మొత్తం బందోబస్తు వల్ల ఎవరు కూడా అందుబాటులో లేరని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ సిఐ గానీ, డిఎస్పీ గానీ వాళ్ళు ఎవరు కూడా దీనిపైన మాట్లాడేందుకు కూడా నిరాకరిస్తున్నారు. శిరీష, థ్యాంక్ యూ నరసింహులు.